హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ పుష్ప 2. ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి భయ్యా? ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఊరా మాస్. ఇప్పుడున్న హైప్ కి మూవీ మ్యాచ్ అయిందా అని నన్ను అడిగితే ఎస్, ఇట్స్ వర్త్ వాచబుల్. సుకుమార్ గారి మార్క్ మాసియస్ట్ ఫీస్ట్ తో మూవీ లోడ్ అయింది. ఫస్ట్ మూవీ గురించి మాట్లాడుకుందాం. మూవీ స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ అయింది. స్టార్టింగ్ సీనే హీరో ఇంట్రొడక్షన్ సీన్ తో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత శ్రీవల్లిని ఇంట్రొడ్యూస్ చేసి అలా మన బన్వర్ సింగ్ షెకావత్ సార్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇన్ఫాక్ట్ నాకు హీరో ఇంట్రొడక్షన్ కన్నా ఫహద్ ఫాసిల్ గారి ఇంట్రో కిక్ ఇచ్చింది. ఇన్ఫాక్ట్ పుష్ప ఇంట్రో కూడా బాగుంది కానీ హీరో కన్నా విలనే ఇంట్రోలో గట్టిగా డామినేట్ చేశాడు అని నా ఫీలింగ్. ఓకే, అలా మూవీ స్టార్ట్ అవుతూ పుష్ప క్యారెక్టరైజేషన్ ని ఇంకా స్ట్రాంగ్ గా డెవలప్ చేస్తూ సీన్స్ ని కూడా మంచి కిక్ ఇచ్చే వేలో సుకుమార్ గారు డిజైన్ చేశారు. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లో మొత్తం పుష్ప అండ్ శ్రీవల్లి మధ్య కెమిస్ట్రీని చూపిస్తూ అలాగే పుష్ప అండ్ షెకావత్ సార్ మధ్య ఫేస్ ఆఫ్ ని పర్ఫెక్ట్ గా బిల్డ్ చేసుకున్నారు. అండ్ ఇంటర్వెల్ సీన్ కి ఆ టేకింగ్ లో మళ్ళీ సుకుమార్ గారి టేకింగ్ కి ఇదైపోయా. అంటే ఇంటర్వెల్ సీన్ పెద్ద ఫైట్ ఏం ఉండదు కానీ ఇప్పుడు మనకి ఫస్ట్ పార్ట్ లో ఇద్దరి మధ్య ఫేస్ ఆఫ్ ద మూవీ ఎండ్ అవుతుంది కదా, అలాగే ఇక్కడ ఇంటర్వెల్ పార్ట్ కి కూడా సేమ్ వేలో డిజైన్ చేసుకొని సెకండ్ హాఫ్ కి మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి రచ్చ స్టార్ట్ అవుతుంది భయ్యా. అలా ఇలా ఉండదు. షెకావత్ సార్ అండ్ పుష్పరాజ్ మధ్య ఫేస్ ఆఫ్ మ్యాడ్నెస్ ఇస్తుంది. దానికి తోడు జాతర సీన్. ఈ సీన్ గురించి పర్టికులర్ గా మాట్లాడుకోవాల్సిందే భయ్యా. సుకుమార్ గారి టేకింగ్ కి, అల్లు అర్జున్ యాక్టింగ్ కి అండ్ మెయిన్ గా కెమెరామెన్ వర్క్ కి మెయిన్ అప్రిషియేషన్ ఇవ్వచ్చు. జాతర సీక్వెన్స్ ఒక 20-25 మినిట్స్ ఉంటది అనుకుంటా. ఆ ఒక్క సీన్ కి పక్క ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తారు. వాట్ ఏ టేకింగ్ మ్యాన్, నేను ఫుల్ ఫిదా అయిపోయా. ఇంకా ఆ తర్వాత క్లైమాక్స్ ఫైట్ ఒకటి కూడా మెయిన్ పర్టికులర్ గా చెప్పుకోవచ్చు. మెంటల్ మాస్ అంతే, ప్యూర్ గూస్ బంప్స్. అలా మూవీ మళ్ళీ ఫ్యామిలీ సెంటిమెంట్ తో ఎండ్ అవుతుంది అనుకున్నా. ఇక్కడే మళ్ళీ మన సుకుమార్ గారు ఒక మెయిన్ లీడ్ ని పెట్టుకున్నారు. అది ఏంటో మీరు సినిమా చూస్తే తెలుసుకోండి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అల్లు అర్జున్ గారి గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. నెయిల్డ్ ఇట్ మ్యాన్. ఈసారి తన పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ కాదు, ఇంకో కొత్త అవతారాన్ని చూపించారు. రష్మికకి ఫస్ట్ హాఫ్ లో పెద్ద స్కోప్ దొరకలేదు కదా, ఈ మూవీలో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో అనుకున్నా అండ్ షీ ప్రూవ్డ్ ఇట్. రష్మిక నుంచి ఒక ప్యూర్ పర్ఫార్మెన్స్ ని నేను యానిమల్ లో చూసా, మళ్ళీ ఇప్పుడు చూసా. ఇన్ఫాక్ట్ కొన్ని పోర్షన్స్ లో అల్లు అర్జున్ ని డామినేట్ చేసేసింది. అలాగే మన ఫహద్ ఫాసిల్ గారి గురించి స్పెషల్ గా చెప్పాలా, ఆయన క్యారెక్టర్ ని ఎంత డెవలప్ చేయొచ్చో అంత డెవలప్ చేసి చూపించారు మన సుక్కు గారు. అండ్ తన క్యారెక్టర్ కి ప్రాణం పెట్టేశారు. ఈ ముగ్గురు కాదు, ఇందులో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ డిడ్ దర్ జాబ్ వెల్. డిఎస్పీకి కనుక పూనక వస్తే ఇలా రీసౌండ్ తో వాయిస్తాడు అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. ఇన్ఫాక్ట్ శామ్ సిఎస్ గారు కూడా బీజిఎం ఇచ్చారు. ఆయన ఏ సీన్స్ కి బీజిఎం ఇచ్చారో తెలియదు కానీ ఓవరాల్ మూవీకి బీజిఎం మాత్రం మేజర్ హైలైట్ అయిపోయింది ఈసారి. కెమెరామెన్ కుబా గారు డిడ్ హిస్ జాబ్ వెరీ గ్రేట్. ఎడిటింగ్ ఇస్ గుడ్. ఇన్ఫాక్ట్ 2-3 సీన్స్ తీసేయొచ్చేమో అనిపించింది. అండ్ ఆ క్రౌడ్ లౌడ్నెస్ వల్ల కొన్ని సీన్స్ లో డైలాగ్స్ చాలా లో వాయిస్ తో ఉన్నాయి, అవి సరిగ్గా అర్థం కాలే. సో ఓవరాల్ మూవీ ఈజ్ వెరీ గుడ్. మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్సెస్ కి, సుకుమార్ గారి టేకింగ్ కి, డిఎస్పీ అండ్ శామ్ సిఎస్ గారి బీజిఎం వర్క్ కి టేక్ అబౌట్. ఇట్స్ వర్తీ వాచబుల్. మీరు ఇంకా టికెట్స్ బుక్ చేసుకోకపోతే ఇప్పుడే బుక్ చేసుకొని చూసేయండి. దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ. ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.